హలో ఫ్రెండ్స్, ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ కోసం లాంచ్ చేసిన సి విజిల్ యాప్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యాప్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మీ ప్రాంతంలో ఏదైనా ఎంసీసీ వైలేషన్ జరిగితే మీ మొబైల్ నుంచి నేరుగా కంప్లైంట్ చేసుకునే విధంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు అనే అర్థం. అయితే ఏం జరిగితే మనం కంప్లైంట్ చేయవచ్చు? మీ ఏరియాలో ఫైర్ ఆర్మ్స్ ఎక్కడైనా కనిపించినా, లిక్కర్ లేదా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన, మనీ డిస్ట్రిబ్యూషన్ జరిగిన, ప్రాపర్టీ డిఫేస్మెంట్ అయిన, ఫేక్ న్యూస్ లేదా వాటర్ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ బీచ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన, పెయిడ్ న్యూస్ కానీ, కమ్యూనల్ హేట్ స్పీచ్ కానీ, ఇంటిమిడేషన్ కానీ ఇలాంటివి ఏవి జరిగినా మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? మీరు ఈ యాప్ ద్వారా ఏదైనా ఇష్యూను రైజ్ చేసినట్లయితే అది డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్కు ఫార్వర్డ్ అవుతుంది. వారు మీ లొకేషన్ బట్టి మీకు దగ్గరలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్కి దాన్ని చేరవేస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అనేది మీ దగ్గరకు వచ్చి ఇష్యూను సాల్వ్ చేసి సంబంధిత రిపోర్ట్ను రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనేవారు ఫైనల్ డెసిషన్ తీసుకుని మీకును ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ అనేది సబ్మిట్ అయితే చేస్తారు. అయితే నెక్స్ట్ ఈ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? మీరు కాల్ చేసిన 5 మినిట్స్లో మీ లొకేషన్ బట్టి మీరు ఏ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకి దగ్గరలో ఉన్నారో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకు 5 నిమిషాల్లో ఇష్యూని అనేది ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ఫార్వర్డ్ చేసిన 15 నిమిషాల్లో అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అనేది వస్తుంది. వచ్చి వెరిఫై చేసి 30 నిమిషాల్లో ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఆ 30 నిమిషాల్లో సమస్యను పరిష్కరించి సంబంధిత రిపోర్ట్స్ను, డాక్యుమెంట్స్ను రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఈ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ బట్టి ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుని ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేస్తారు. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సి విజిల్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు మొబైల్ యాప్ అనేది కనిపిస్తుంది. చూసారా? ఈ విధంగా నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. పర్మిషన్స్ అయితే అన్నీ ఇచ్చేయండి. వైల్ ఎలౌ, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది చూడండి. డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, అది ఓకే అయితే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. నేము, అడ్రస్, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి లాస్ట్లో ఐ అక్నాలెడ్జ్ దిస్ అని ఉంటుంది, అది టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్లోకి ఈ విధంగా వచ్చేస్తారు. చూసారా? ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు 3 విధాలుగా కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. 1 ఫోటో ద్వారా, 2 వీడియో ద్వారా, 3 ఆడియో ద్వారా. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే చూడండి ప్రతిదీ మీ లొకేషన్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. మీరు ప్రీవియస్గా తీసిన ఫోటోలను అప్లోడ్ చేయలేరు, లైవ్లో తీసిన ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేయగలరు. ఫోటోతో పాటు లొకేషన్ కూడా మీకు షేర్ అవుతుంది. అలాగే చూడండి, వీడియో మీద క్లిక్ చేసినా మీకు లొకేషన్ తీసుకుంటుంది, వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఫోటో, వీడియో, ఆడియో ద్వారా కూడా మీరు కంప్లైంట్స్ అయితే చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఎక్కడైనా మనీ డిస్ట్రిబ్యూషన్ జరిగినా, లేదంటే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ జరిగినా మీరు కంప్లైంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇష్యూనైతే మీకు 100 మినిట్స్లో కంప్లీట్గా సాల్వ్ చేసి మీకు రిపోర్ట్ అనేది చూపిస్తారు. మీకు సైడ్న ఆప్షన్స్ ఉంటాయి, అందులో స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ ఇష్యూ ఎంతవరకు పరిష్కరించబడింది అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. ఈ విధంగా సి విజిల్ యాప్ ద్వారా మీరు ఆ ఎలక్షన్ కమిషన్కి ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగితే డైరెక్ట్గా కంప్లైంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.